హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ట్రయాంగిల్. ఈరోజు మనం 9th క్లాస్ ఎన్సీఆర్టీలోని సెకండ్ చాప్టర్ వాట్ ఈస్ డెమోక్రసీ, వై డెమోక్రసీ చూడబోతున్నాం. ఫస్ట్ ఓవర్వ్యూ ఏంటో చూద్దాం. డెమోక్రసీ అంటే ఏంటి, డెమోక్రటిక్ గవర్నమెంట్స్, నాన్ డెమోక్రటిక్ గవర్నమెంట్స్, అలాగే డెమోక్రటిక్ నుంచి నాన్ డెమోక్రటిక్ గవర్నమెంట్కి ఎలా మారాయి, అలాగే నాన్ డెమోక్రటిక్ గవర్నమెంట్ నుండి డెమోక్రటిక్ గవర్నమెంట్గా ఎలా వచ్చాయో మనం ఫస్ట్ చాప్టర్లో ఆల్రెడీ చూసాం. సో ఈ సెకండ్ చాప్టర్లో అసలు వాట్ ఈజ్ డెమోక్రసీ, డెమోక్రసీ యొక్క ఫీచర్స్, అలాగే డెమోక్రసీ ఒక సింపుల్ డెఫినేషన్ని తెలుసుకోబోతున్నాం. దాంతోపాటు డెమోక్రసీ అనేది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని ఫస్ట్ చాప్టర్లో చూసాం. అయితే ఎందుకు బెస్ట్ ఫార్మ్ అనేది ఈ చాప్టర్లో చూడబోతున్నాం. అలాగే మిగతా ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ నుంచి డెమోక్రసీ ఎందులో బెటర్గా ఉందో ఆ విషయం కూడా ఈ చాప్టర్లో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ టాపిక్ వాట్ ఈస్ డెమోక్రసీ. డెమోక్రసీ గురించి మనం ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లో కొన్ని కంట్రీస్ గురించి చూసాం. ఎగ్జాంపుల్ చిలే, పోలాండ్, ఘానా. ఈ కంట్రీస్లో డెమోక్రటిక్ గవర్నమెంట్ నుండి నాన్ డెమోక్రటిక్ గవర్నమెంట్, ఎగ్జాంపుల్ పినోషే రూల్, కమ్యూనిస్ట్, మిలిటరీ రూల్, వీళ్ళు వచ్చిన తర్వాత డెమోక్రటిక్ గవర్నమెంట్ నాన్ డెమోక్రటిక్గా ఎలా మారింది, అలాగే ఆ తర్వాత నాన్ డెమోక్రటిక్ నుంచి డెమోక్రటిక్ గవర్నమెంట్ ఎలా వచ్చాయో మనం ఫస్ట్ చాప్టర్లో ఆల్రెడీ చూసాం. వీటి వల్ల మనకు డెమోక్రటిక్ గవర్నమెంట్ నాన్ డెమోక్రటిక్ గవర్నమెంట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటో ఆల్రెడీ చూసాం. సో ఈ చాప్టర్లో డెఫినేషన్ ద్వారా డెమోక్రటిక్ నాన్ డెమోక్రటిక్ గల డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వై డిఫైన్ డెమోక్రసీ, డెమోక్రసీకి ఒక డెఫినేషన్ ఎందుకు. ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ స్టూడెంట్స్ మొదలు కొన్ని డౌట్స్ వచ్చాయి, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ రివర్స్ ఆర్డర్. ఇంతవరకు మనము ఫస్ట్ డెఫినేషన్ తెలుసుకొని ఆ తర్వాత దాని గురించి డిస్కస్ చేసాం. కానీ ఈ చాప్టర్లో ఫస్ట్ డిస్కస్ చేసిన తర్వాత ఆ డెఫినేషన్ తెలుసుకుంటున్నాము ఎందుకు. సెకండ్ క్వశ్చన్ డెఫినేషన్ ఎందుకు. థర్డ్ డెమోక్రసీ అంటే పబ్లిక్ రూల్ అని గ్రీక్లో ఆల్రెడీ డిఫైన్ చేసింది, మళ్ళీ డెఫినేషన్ అవసరమా. ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. రివర్స్ ఆర్డర్ ఎందుకు, కొన్ని విషయాలను తెలుసుకోవడానికి ఫస్ట్ మనం వాటిని ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఆ తర్వాత వాటి యొక్క డెఫినేషన్స్ కానీ అవి ఏంటో తెలుసుకుంటాం. ఎగ్జాంపుల్ రివర్, పెన్, లవ్. ఫస్ట్ వీటిని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత వీటి గురించి తెలుసుకుంటాం. సెకండ్ వన్ డెఫినేషన్. డెఫినేషన్ అనేది ఏదైనా ఒక టాపిక్ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి మాత్రమే డెఫినేషన్ యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఇక్కడ రెయిన్ ఇచ్చారు, కానీ మనం లవ్ టాపిక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. లవ్, మదర్స్ లవ్, ఫాదర్స్ లవ్, బ్రదర్స్, సిస్టర్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్ లవ్ ఆర్ బాయ్ ఫ్రెండ్. ఈ అన్నిట్లో కామన్గా లవ్ అనేది ఉంటుంది, కానీ అందరూ కొన్ని కండిషన్స్, కొన్ని లిమిటేషన్స్ అని ఉంటాయి. అన్ని లవ్స్ ఒకటే కాదు. సో అలా డిఫరెన్షియేట్ తెలుసుకోవాలంటే మనం ఒక డెఫినేషన్ అనేది క్లియర్గా ఉంటే ఎవరికి ఏ లిమిటేషన్స్ ఉంటాయి, ఎవరి వల్ల ఏమేమి ఎంతవరకు చేయగలుగుతారో అన్న విషయాలు క్లియర్గా అర్థమవుతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ డెమోక్రసీ. బేసిక్ డెఫినేషన్తో మనం పూర్తిగా తెలుసుకోలేము. ఎగ్జాంపుల్ కంప్యూటర్ స్టార్టింగ్లో ఓన్లీ క్యాలిక్యులేషన్స్ కోసం మాత్రమే తయారు చేశాం, కానీ ఇప్పుడు అది క్యాలిక్యులేషన్స్ కంటే చాలా ఎక్కువ పనులు చేస్తుంది. సో బేసిక్ డెఫినేషన్ స్టార్టింగ్లో ఉన్నది సరిపోదు. మనకు డౌట్స్ క్లియర్ కావాలి అంటే ఒక పర్ఫెక్ట్ డెఫినేషన్ అంటూ ఉండాలి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఏ సింపుల్ డెఫినేషన్. డెమోక్రసీ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ in which the rulers are elected by the people. పీపుల్స్ ద్వారా ఎలెక్ట్ అయిన రూలర్సే గవర్నమెంట్ నడిపించాలి. ఈ యొక్క సింపుల్ డెఫినేషన్ మనం ఫస్ట్ చాప్టర్లో ఆల్రెడీ క్లియర్ చేసాం. అయితే ఈ డెఫినేషన్ ద్వారా గవర్నమెంట్ డెమోక్రటికా నాన్ డెమోక్రటికా తెలుసుకుందాం. ఈ డెఫినేషన్ తోటి మనకు డెమోక్రటిక్ గవర్నమెంటా నాన్ డెమోక్రటిక్ గవర్నమెంటా తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. మయన్మార్, అక్కడ మిలిటరీ రూల్ ఉంది. ఈ మిలిటరీ రూల్ని పబ్లిక్ ఎలెక్ట్ చేయలేదు. సో ఇలాంటి గవర్నమెంట్ డెమోక్రటిక్ గవర్నమెంట్ కాదు. అలాగే మొనార్చీస్, నేపాల్, సౌదీ అరేబియా లాంటి కంట్రీస్లలో ఈ మొనార్చీస్ అనేది రాయల్ ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే రూల్ చేస్తారు. రాయల్ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్స్, వాళ్ళ నెక్స్ట్ హైరార్కీ వాళ్ళు మాత్రమే రూలింగ్ ఉంటుంది. సో ఇలాంటి గవర్నమెంట్ని పబ్లిక్ ఎన్నుకోదు, కాబట్టి ఇది కూడా డెమోక్రటిక్ గవర్నమెంట్ కాదు. అయితే ఎలక్షన్స్ పెట్టేసి ఒక లీడర్ని తీసుకొచ్చేసి రూల్ చేస్తే అది డెమోక్రటిక్ గవర్నమెంట్ అవుతుందా? సో అది కూడా రాంగే, అది కూడా డెమోక్రటిక్ గవర్నమెంట్ కాదు. ఎగ్జాంపుల్ పోలాండ్లో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆల్రెడీ చూసాం. సో మరి
డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే ఏంటి మరి? సో ఇప్పుడు మన దగ్గర ఉన్న సింపుల్ డెఫినేషన్ని వర్డ్ టు వర్డ్ డీటెయిల్గా తెలుసుకుందాం. దానికోసం ఫస్ట్ మన డెమోక్రసీ యొక్క ఫీచర్స్ ఏంటో చూద్దాం. సెకండ్ టాపిక్ ఫీచర్స్ ఆఫ్ డెమోక్రసీ. ఇక్కడ 4 ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ రూలర్స్, సెకండ్ ఎలక్షన్స్, థర్డ్ పీపుల్ అండ్ ఫోర్త్ వన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. వీటి గురించి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ టాపిక్ రూలర్స్లో 2 టైప్స్ ఉంటారు. ఫస్ట్ ఎలక్టెడ్, సెకండ్ నాన్ ఎలక్టెడ్. ఎలక్టెడ్ మెంబర్స్ ఎలక్షన్స్ ద్వారా పబ్లిక్ ఎన్నుకుంటారు. వీళ్ళు టెంపరీ మెంబర్స్, ఎవ్రీ 5 yearsకి చేంజ్ అవుతూ ఉంటారు. అలాగే నాన్ ఎలక్టెడ్ మెంబర్స్ వీళ్ళు కాంపిటీషన్ ఎగ్జామ్స్ ద్వారా IAS, IPS వీళ్ళందరూ నాన్ ఎలక్టెడ్ మెంబర్స్లో వస్తారు. వీళ్ళు పర్మనెంట్గా ఉంటారు. అయితే వీళ్ళిద్దరిలో ఫైనల్ డిసిజన్ తీసుకునే పవర్ ఎవరి చేతిలో ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఇక్కడ చూద్దాం. ఎగ్జాంపుల్ పాకిస్తాన్. 1999లో జనరల్ పర్వేజ్ ముషరఫ్ మిలిటరీ కోప్ ద్వారా డెమోక్రటిక్ గవర్నమెంట్ని ఆర్మీ రూల్లోకి మార్చాడు. ఆ తర్వాత తనకు తానే ఫస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా డిక్లేర్ చేసుకుని తర్వాత పాకిస్తాన్కి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ తర్వాత 2002లో రిఫరెండాన్ని రిలీజ్ చేసి నెక్స్ట్ 5 years వరకు పవర్స్ తెచ్చుకున్నాడు రెఫరెండంలో విన్ అయ్యి. అయితే ఈ రిఫరెండంలో విన్ అవ్వడానికి ముషరఫ్ చాలా ఫ్రాడ్ చేశాడని అక్కడి మీడియా, హ్యూమన్ రైట్స్ వాళ్ళు చెప్పారన్నమాట. అయినప్పటికీ రిఫరెండం విన్ అయిన తర్వాత ఇతను 2002లో లీగల్ ఫ్రేమ్వర్క్ ఆర్డర్ అనేది ఇష్యూ చేశాడు. దీని ద్వారా పాకిస్తాన్ ఒక కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేశాడు. సో ఏమేమి చేంజెస్ వచ్చాయో చూద్దాం. ఫస్ట్ ప్రెసిడెంట్ దగ్గర కొత్త పవర్స్ వచ్చాయి. నేషనల్ అసెంబ్లీ అండ్ ప్రొవిజనల్ అసెంబ్లీని డిస్మిస్ చేసే పవర్స్ ప్రెసిడెంట్కి వచ్చాయి. అలాగే సివిల్ క్యాబినెట్ని ఎవరైతే సూపర్వైజ్ చేస్తారో అలాగే సివిల్ క్యాబినెట్ని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు సూపర్వైజ్ చేసేలా చేశాడు. ఈ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం మిలిటరీ ఆఫీసర్సే ఉండేవారు అన్నమాట. అయితే ఇక్కడ పాకిస్తాన్లో ఎలక్షన్ జరిగేవి. ఎలక్షన్ రిప్రజెంటేటివ్స్ అంటే లీడర్స్ వచ్చేవారు, కానీ వాళ్ళ దగ్గర పవర్స్ ఉండేవి కాదు. ఫైనల్ పవర్స్ మాత్రం ముషరఫ్ ఇంకా అతని మిలిటరీ ఆఫీసర్స్ చేతిలో మాత్రమే ఉండేది. ఇలాంటి టైప్ ఆఫ్ గవర్నమెంట్ని డిక్టేటర్షిప్ ఆర్ మొనార్చీస్ అంటారు. ఫస్ట్ ఫీచర్ ఏంటో చూద్దాం. ఇన్ డెమోక్రసీ ఫైనల్ డిసిజన్ మేకింగ్ పవర్ మస్ట్ రెస్ట్ విత్ దోస్ ఎలక్టెడ్ బై ద పీపుల్. ఎవరైతే ప్రజల వల్ల ఎలక్టెడ్ అవుతారో వాళ్ళ చేతిలో మాత్రమే ఫైనల్ డిసిజన్ తీసుకునే పవర్స్ ఉండాలి అని ఫస్ట్ రూల్ వల్ల మనకు తెలుస్తుంది. సెకండ్ ఫీచర్ ఎలక్షన్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఫస్ట్ చైనా. ఇక్కడ ఎవ్రీ 5 yearsకి ఎలక్షన్స్ జరుగుతాయి. ఎలక్టెడ్ అయిన వాళ్ళందరూ ఇక్కడ పార్లమెంట్లోకి ఎలక్ట్ అవుతారు. ఆ పార్లమెంట్ని నేషనల్ పీపుల్ కాంగ్రెస్ అంటారు, NPC. వీళ్ళు NPC వాళ్ళ అందరూ కలిసి ప్రెసిడెంట్ని అపాయింట్ చేసుకుంటారు. ఈ NPCకి టోటల్ 3000 మెంబర్స్ ఎలక్ట్ అవుతారు మొత్తం చైనా నుండి. అయితే ఇందులో కొంతమందిని ఆర్మీ వాళ్ళు ఎలక్ట్ చేసుకుంటారు. ఈ ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేయాలని ఎవరైతే పోటీ చేయాలనుకుంటారో వాళ్ళు ఫస్ట్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నుండి లేదా ఈ పార్టీకి సంబంధం ఉన్న 8 చిన్న పార్టీస్తో పర్మిషన్ తీసుకోవాలి. ఎవరైతే పర్మిషన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎలక్షన్స్లో పోటీ చేస్తారు. అయితే ఇక్కడ ఎప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే రూలింగ్లోకి వస్తుంది. సెకండ్ కంట్రీ మెక్సికోకి ఇండిపెండెన్స్ 1930లో వచ్చింది. ఇక్కడ ఎవ్రీ 6 yearsకి ఎలక్షన్ జరుగుతాయి ప్రెసిడెంట్ కోసం. అయితే ఇక్కడ మెక్సికోలో ఎప్పుడు మిలిటరీ రూల్ లేదా డిక్టేటర్ రూల్ కానీ లేదు. అయినప్పటికీ 2000 వరకు ఇక్కడ జరిగిన ప్రతి ఎలక్షన్స్లో PRI పార్టీ మాత్రమే గెలిచేది. అపోజిషన్ పార్టీ ఎప్పుడు గెలిచేది కాదు. PRI పార్టీ ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీ. అయితే ఇక్కడ PRI పార్టీ ఎలక్షన్స్ విన్ కావడానికి కొన్ని డర్టీ ట్రిక్స్ వాడేది. అవేంటో చూద్దాం. ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళ పార్టీ మీటింగ్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. అలాగే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లల పేరెంట్స్ని అక్కడి టీచర్లు ఈ PRI పార్టీకి ఓటు వేసేలా ఫోర్స్ చేసేవారు. ఇక్కడున్న మీడియా ఎప్పుడు అపోజిషన్ పార్టీని క్రిటిసైజ్ చేస్తూ ఉండేది, గవర్నమెంట్ని ఎప్పుడూ క్రిటిసైజ్ చేసేది కాదు. అలాగే పోలింగ్ బూత్స్ని లాస్ట్ మినిట్లో షిఫ్ట్ చేసేవాళ్ళు. PRI పార్టీ ఎలక్షన్స్లో విన్ అవ్వడానికి చాలా మొత్తంలో మనీ యూజ్ చేసేది. అయితే ఇక్కడ ఇచ్చిన 2 కంట్రీస్లో చైనా అండ్ మెక్సికో కంపారిజన్ చూద్దాం. ఫస్ట్ చైనా. ఇక్కడ ప్రజల దగ్గర ఎలాంటి సీరియస్ చాయిస్ లేదు. మెక్సికోలో ఇక్కడ చాయిస్ అంటూ ఉంది, కానీ అపోజిషన్ పార్టీ విన్ అయ్యే ఛాన్సే లేదు. ఇక్కడ ఫెయిర్ ఎలక్షన్స్ అంటూ లేవు. సో మన సెకండ్ ఫీచర్ ఎలక్షన్స్ అంటే ఏంటో చూద్దాం.
democracy must be based on a free and fair elections where those currently in power have fair chances to losing. ఎలక్షన్స్ అనేది ఫ్రీ అండ్ ఫేర్గా ఉండాలి. అలాగే ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళు ఓడిపోవడానికి ఎంత ఛాన్స్ ఉందో అలాగే అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు గెలవడానికి కూడా అంతే ఈక్వల్ ఛాన్స్ ఉండాలి. అప్పుడే దీన్ని డెమోక్రటిక్ ఎలక్షన్స్ అంటారు. థర్డ్ ఫ్యూచర్ పీపుల్స్ అంటే ఏంటో చూద్దాం. సౌదీ అరేబియాలో ఉమెన్స్కి ఓటింగ్ రైట్స్ అనేది 2015లో ఇచ్చారు. యుఎస్ఏలో ఓటింగ్ రైట్స్ బ్లాక్ పీపుల్స్కి 1965లో ఇచ్చారు. ఎస్తోనియాలో పీపుల్స్కి రష్యన్ మైనారిటీ వాళ్ళకి చాలా కష్టంగా దొరికేది ఓటింగ్ రైట్ అనేది. అలాగే ఫీజీ కంట్రీలో ఇండిజినియస్ ఓట్స్ మోర్ వాల్యూ దెన్ ఇండియన్ ఫీజీస్. ఫీజీ కంట్రీలో ఇండిజినియస్ ఓట్స్ వాల్యూ ఎక్కువగా ఉండేది కంపేర్ టు ఇండియన్ ఫీజియన్స్కి. థర్డ్ ఫ్యూచర్ పీపుల్స్ అంటే ఏంటో చూద్దాం. ఏ డెమోక్రసీ ఈచ్ అడల్ట్ సిటిజన్ మస్ట్ హ్యావ్ వన్ ఓట్ అండ్ ఈచ్ ఓట్ మస్ట్ హ్యావ్ వన్ వాల్యూ. డెమోక్రసీలో ప్రతి అడల్ట్ అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక ఓట్ అంటూ ఉండాలి. ఆ ఓటుకి ఈక్వల్ వాల్యూ ఉండాలి. సో ఏ డిఫరెన్సెస్ ఉండకూడదు అని పీపుల్స్ అనే వర్డ్ వల్ల మనం తెలుసుకుంటున్నాం. అలాగే లాస్ట్ ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఎలాంటి గవర్నమెంట్ ఉండాలి? ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎలాంటి గవర్నమెంట్ ఉండాలి? ఒకసారి ఎలక్షన్లో విన్ అయినాక వాళ్ళ దగ్గర ఎలాంటి పవర్స్ ఉంటాయి? వాళ్ళని ఎవరైనా కంట్రోల్ చేసే వాళ్ళు ఉంటారా లేక వాళ్ళకి ఏమైనా లిమిటేషన్స్ ఉంటాయో చూద్దాం. ఎగ్జాంపుల్ జింబాబ్వే. ఇక్కడ వీళ్ళకి ఇండిపెండెన్స్ 1980లో వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ ఎప్పుడు ZANU-PF పార్టీనే విన్ అవుతూ వచ్చింది. అయితే ZANU-PF పార్టీ ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేసింది. ఈ పార్టీ యొక్క లీడర్ రాబర్ట్ ముగాంబే. ఈయన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్లో ప్రతిసారి ఈయనే విన్ అవుతూ వచ్చాడు. అంటే ZANU-PF పార్టీనే విన్ అయింది. ఇక్కడ ఈ రాబర్ట్ ముగాంబే అనే అతను చాలా పాపులర్ అయినప్పటికీ ఎలక్షన్స్లో చీటింగ్ చేసి విన్ అవుతూ వచ్చేవాడు అనమాట. దానికోసమని కాన్స్టిట్యూషన్ని చాలాసార్లు చేంజ్ చేశాడు. ప్రెసిడెంట్ని లెస్ అకౌంటబుల్గా చేయడానికి కాన్స్టిట్యూషన్ చేంజ్ చేశాడు. అంటే ప్రెసిడెంట్ ఎవరికి సమాధానం ఇవ్వడు అనమాట. అలాగే అపోజిషన్ పార్టీస్ని హరాస్ చేస్తూ వచ్చేవాడు. వాళ్ళకి మీటింగ్స్ పెట్టుకునే ఛాన్స్ కూడా ఉండేది కాదు. పబ్లిక్ ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్స్ అనేది గవర్నమెంట్కి అగెన్స్ట్గా చేయకూడదు, అవి ఇల్లీగల్ ఈ కంట్రీలో. అలాగే టీవీస్ రేడియోస్ని గవర్నమెంటే కంట్రోల్ చేసేది. ఇక్కడ గవర్నమెంట్ని పొగుడుతూ ఉండాలి, అపోజిషన్ని ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తూ ఉండాలి. ఎవరైతే అలా చేయరో అలాంటి జర్నలిస్ట్ని వీళ్ళు జైల్లో వేసేవారు అనమాట. గవర్నమెంట్ కొన్నిసార్లు కోర్టు డిసిజన్స్ని కూడా ఫాలో అయ్యేది కాదు. జడ్జుల్ని ఫోర్స్ చేసి డిసిజన్ని మార్చుకునేవాళ్ళు వీళ్ళు. అయితే ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకు కొన్ని విషయాలు క్లియర్ అవుతున్నాయి. ఫస్ట్, పాపులర్ లీడర్ అయినంత మాత్రాన అది డెమోక్రటిక్ గవర్నమెంట్ కాదు. అలాగే గవర్నమెంట్ ఎలక్ట్ అయ్యాక కొన్ని రూల్స్ అంటూ ఉండాలి అని ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటో చూద్దాం. ఏ డెమోక్రటిక్ గవర్నమెంట్ రూల్స్ విత్ ఇన్ లిమిట్స్ సెట్ బై ద కాన్స్టిట్యూషనల్ లా అండ్ సిటిజన్ రైట్స్. ఎలక్షన్స్ విన్ అయ్యాక వచ్చిన గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు చేయకుండా కొన్ని కాన్స్టిట్యూషన్స్ లా ఇంకా సిటిజన్స్ రైట్స్ను కాపాడుతూ ఆ లిమిట్స్ లో ఉండి మాత్రమే గవర్నమెంట్ను రూల్ చేయాలి. అప్పుడే ఇది ఫార్మ్ ఆఫ్ డెమోక్రటిక్ గవర్నమెంట్ అవుతుంది. ఇప్పుడు ఈ 4 ఫ్యూచర్స్ ఓవర్వ్యూ చూద్దాం. సింపుల్ డెఫినేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. A democracy is a form of government in which the rulers are elected by the people. First, rulers elected by the people take all the major decisions. Elections offer a choice and fair opportunity to the people to change the current rulers. This choice and opportunity is available to all the peoples on an equal basis. The exercise of this choice lead to a government limited by basic rules of the constitution and citizen rights. Next topic, why democracy. ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ కొన్ని డౌట్స్ వచ్చాయి, అవి ఏంటో చూద్దాం. 1. గ్రేట్ పీపుల్స్ లేదా ఫేమస్ సెలబ్రిటీస్ లీడర్స్ డెమోక్రసీ గురించి మంచిగా చెప్పారు, సో అందుకనే డెమోక్రసీ గ్రేటా? సెకండ్ వన్, డెమోక్రసీ అనేది మంచి గవర్నమెంట్ కాదు, ఎందుకంటే ఇక్కడ పోవర్టీ అనేది ఎక్కువగా ఉంటుంది. థర్డ్,
డెమోక్రసీ అనేది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కాదు. ఎందుకంటే ఇక్కడ కయోస్ అంటే కన్ఫ్యూజన్, ఇన్స్టెబిలిటీ, కరప్షన్, హిపోక్రసీ అంటే లెవెల్, పొలిటీషియన్స్ ఫైట్ అమాంగ్ దెమ్సెల్వ్స్ అండ్ డోంట్ కేర్ అబౌట్ కంట్రీ. ఫోర్త్ వన్, మనకు ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలి. తనకి ఎలక్షన్స్ కానీ పార్లమెంట్ కానీ ఎవరిది సంబంధం లేకుండా తనకు ఫుల్ పవర్స్ ఉండాలి. అతను ఏం చేయాలనుకుంటే అది చేసేలా ఉండాలి. అతను మంచి లీడర్గా ఉండాలి. ఓకే, మరి వీటి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. గ్రేట్ పీపుల్స్ కానీ ఫేమస్ సెలబ్రిటీస్, లీడర్స్ డెమోక్రసీ గురించి మంచిగా చెప్పారు. సో అలా ఫాలో అవ్వడం అనేది కూడా ఒక రాంగ్ డిసిజన్. సెకండ్, డెమోక్రసీ కానీ నాన్ డెమోక్రసీ కానీ అలా ఏ గవర్నమెంట్ అయినా కూడా పోవర్టీకి సంబంధం అంటూ ఉండదు. ఒక స్ట్రాంగ్ లీడర్కి ఫుల్ పవర్స్ ఇవ్వడాన్ని డిక్టేటర్షిప్ అంటారు. సో దీనివల్ల అతను ఒకవేళ నెగిటివ్ పర్సన్ అయిపోతే, లైక్ జింబాబ్వేలో చూసినట్టు అతను పవర్లోకి వచ్చిన తర్వాత తన కోసం మాత్రమే ఉన్నట్లయితే పూర్తి కంట్రీ నాన్ డెమోక్రటిక్గా మారిపోతుంది. సో అందుకనే డెమోక్రటిక్ గవర్నమెంట్లో కన్సల్టేషన్, పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేవి ఉంటాయి. అందుకనే డెమోక్రసీ అనేది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. డెమోక్రసీ అనేది ఒక మ్యాజికల్ సొల్యూషన్ కాదు. డెమోక్రసీ అనగానే పోవర్టీ అనేది ఒకరోజుతో ఎండ్ అయిపోవడానికి. డెమోక్రసీ పబ్లిక్కి ఓన్ డిసిజన్ తీసుకునే చాయిస్ ఇస్తుంది, కానీ అది గ్యారంటీగా కరెక్ట్ డిసిజన్ అవుతుందని చెప్పలేము. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. వై డెమోక్రసీ? డెమోక్రసీ ఎందుకు? సో డెమోక్రసీ గురించి నెగిటివ్స్ అండ్ పాజిటివ్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, డెమోక్రసీ ఒక నెగిటివ్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, ఇన్స్టెబిలిటీ. ఇక్కడ లీడర్స్ చేంజ్ అవుతూ వస్తుంటారు. ఎవ్రీ 5 yearsకి ఎలక్షన్స్ ద్వారా చేంజ్ అవుతూ ఉంటారు. ఒక పర్మనెంట్ లీడర్ అంటూ ఉంటాడు. సెకండ్ వన్, పొలిటికల్ కాంపిటీషన్. ఇక్కడ డెమోక్రసీలో పొలిటికల్ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. పవర్లోకి రావడానికి లీడర్స్ ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారన్నమాట. థర్డ్, డిలే. ఏదైనా ఒక డిసిజన్ తీసుకోవడానికి చాలా మందిని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది, కాబట్టి చాలా టైం వేస్ట్ అవుతుంది. అలాగే ఎలక్టెడ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పబ్లిక్ ఇంట్రెస్ట్ సరిగ్గా తెలియదు. దానివల్ల వాళ్ళు బ్యాడ్ డిసిజన్స్ చాలా తీసుకుంటారు. డెమోక్రసీలో కరప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఎలక్షన్స్లో విన్ అవ్వడానికి డబ్బుకు చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి డెమోక్రసీలో ఆర్డినరీ పీపుల్స్ వాళ్ళకి కావాల్సిన నిర్ణయాలను తీసుకోలేరు, ఎందుకంటే వాళ్ళ లీడర్స్ డిసిజన్స్ తీసుకుంటారు కాబట్టి. ఇప్పుడు డెమోక్రసీలోని పాజిటివ్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. చైనాలో 1958 నుండి 61 వరకు కరువు ఏర్పడింది. ఇది వరల్డ్లోనే వరస్ట్ రికార్డు, ఎందుకంటే ఇక్కడ 3 కోట్ల వరకు ప్రాణ నష్టం జరిగింది. అయితే ఇదే టైంలో ఇండియన్ ఎకానమీ చైనా అంత బాగా లేకపోయినప్పటికీ ఈ సిచ్యువేషన్ని చాలా మంచిగా హ్యాండిల్ చేసి చాలా తక్కువ ఎఫెక్ట్ అయ్యేలా చేసింది. అయితే ఇలా జరగడానికి కారణం ఏంటో ఎకనామిస్ట్ ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ ఈ 2 కంట్రీస్లో ఉన్న డిఫరెంట్ గవర్నమెంట్ యొక్క పాలసీస్ వల్ల ఇలా జరిగింది. ఇండియా ఫుడ్ స్కార్సిటీని హ్యాండిల్ చేసినట్టుగా చైనా చేయలేకపోయింది. అయితే చైనా ఎందుకు చేయలేదో చూద్దాం. చైనాలో మల్టీ పార్టీ ఎలక్షన్స్ లేవు. అలాగే అపోజిషన్ పార్టీస్ కానీ మీడియా కానీ గవర్నమెంట్ని క్రిటిసైజ్ కానీ లేదా క్వశ్చన్ అడిగే ఛాన్స్ లేదు. దానివల్ల చైనా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ది ఫస్ట్ పాయింట్, డెమోక్రసీ గవర్నమెంట్ ఈజ్ బెటర్ గవర్నమెంట్ బికాజ్ ఇట్ ఈజ్ ఏ మోర్ అకౌంటబుల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. డెమోక్రసీలో అకౌంటబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకనే ఇది బెస్ట్ గవర్నమెంట్. నాన్ డెమోక్రటిక్ గవర్నమెంట్ డిసిజన్స్ అనేది ఒక పర్సన్ మాత్రమే తీసుకుంటాడు, కానీ డెమోక్రటిక్ గవర్నమెంట్లో డిసిజన్స్ అనేటివి చాలా మందిని కన్సల్ట్ చేసిన తర్వాత కానీ తీసుకోరు. సో దీనివల్ల తొందరపాటు నిర్ణయాలు జరగకుండా ఉంటాయి. సో సెకండ్ పాయింట్, డెమోక్రసీ ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ డిసిజన్ మేకింగ్. నెక్స్ట్, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్న వాళ్ళు, డిఫరెంట్ ఇంట్రెస్ట్, డిఫరెంట్ రిలీజియన్, డిఫరెంట్ లాంగ్వేజ్ లేదా డిఫరెంట్ ప్రిఫరెన్స్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలా ఇంతమంది డిఫరెన్స్గా ఉన్న వాళ్ళలో నార్మల్గా గొడవలు కానీ డిఫరెన్సెస్ కానీ వస్తూ ఉంటాయి. సో వాటిని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ నార్మల్గా అయితే స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు వీక్ ఉన్న వాళ్ళ మీద ఎప్పుడు గెలుస్తూ వస్తారు, కానీ అయితే ఇది రైట్ అప్రోచ్ కాదు.
అందుకని డెమోక్రసీ అనేది ఒక పీస్ఫుల్ సొల్యూషన్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఎవరు ఎప్పుడు పర్మనెంట్ విన్నర్స్ ఉండరు, పర్మనెంట్ లూజర్స్ ఉండరు. అందుకని డెమోక్రసీ అనేది ఒక బెస్ట్ ఫార్మ్. థర్డ్ పాయింట్, డెమోక్రసీ ప్రొవైడ్ ఎ మెథడ్ టు డీల్ విత్ డిఫరెన్సెస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్. అయితే ఈ ఆర్గ్యుమెంట్స్ నుంచి అటు నెగిటివ్ ఇటు పాజిటివ్ ఆర్గ్యుమెంట్స్ నుంచి మనకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే డెమోక్రసీ అనేది గవర్నమెంట్కి ఏం చేస్తుందని కాదు, సిటిజన్స్కి ఏం చేస్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అలాగే డెమోక్రసీ అనేది సిటిజన్స్ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ అన్నిట్లో ఈక్వాలిటీ, పొలిటికల్ ఈక్వాలిటీ, ఎడ్యుకేషన్, రిసోర్సెస్ అన్నిట్లో. అలాగే సో ఫైనల్గా డెమోక్రసీ అనేది బెటర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కంపేర్ టు అదర్ గవర్నమెంట్. ఎందుకంటే ఇక్కడ జరిగిన మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకునే ఒక అవకాశం ఉంటుంది. ఫైనలీ డెమోక్రసీ ఈజ్ బెటర్ దెన్ అదర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ బికాజ్ ఇట్ అలౌస్ us టు కరెక్ట్ ఇట్స్ ఓన్ మిస్టేక్స్. నెక్స్ట్ టాపిక్, బ్రాడర్ మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ. ఇది ఒక రీప్రజెంటేటివ్ డెమోక్రసీ. ఇక్కడ అందరూ ఒక దగ్గర కూర్చొని నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. అందరి దగ్గర టైం కానీ ప్లేస్ కానీ స్కిల్స్ కానీ ఉండవు. కాబట్టి ఒక రిప్రజెంటేటివ్ని ఎలెక్ట్ చేస్తాం. అందువలన ఇది ఒక రీప్రజెంటేటివ్ డెమోక్రసీ అయ్యింది. అలాగే ఇంతవరకు మనం ఈ చాప్టర్స్ నుంచి డెమోక్రసీకి నాన్ డెమోక్రసీ గల డిఫరెన్స్ ఏంటో తెలుసుకున్నాం. కానీ డెమోక్రసీకి గుడ్ డెమోక్రసీకి గల డిఫరెన్స్ ఏంటో మనకు తెలియదు. అలాగే డెమోక్రసీ అనేది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్కే కాదు, అన్నిటికీ కూడా అప్లై అవ్వాలి. అప్పుడు అది గుడ్ డెమోక్రసీ అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం. డెమోక్రటిక్ ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలి? ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చొని నిర్ణయం తీసుకొని అందరి ఒపీనియన్ సేమ్గా, అందరి ఒపీనియన్స్కి సేమ్ వాల్యూ ఉండాలి. అలాగే టీచర్స్, స్కూల్లో టీచర్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు యాక్సెప్ట్ చేయాలి. సో అలా కాకుండా ఎవరైనా క్వశ్చన్స్ అడిగేలా ఉండాలి. నెక్స్ట్ ఒక లీడర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ పూర్తి పార్టీని కంట్రోల్ చేయడం కూడా డెమోక్రటిక్ కాదు. ఈ టాపిక్ ఇవన్నీ బేసిక్ డెమోక్రసీ ఫార్మ్స్. అయితే డెమోక్రసీ అనేది ఒక ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ గురించి ఎప్పుడు చెప్పడం కాదు. డెమోక్రసీ అనేది ఒక ఐడియల్ స్టాండర్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. అయితే ఆ స్టాండర్డ్స్ ఏంటో చూద్దాం. ప్రతి ఒక్కరు కడుపు నిండా అన్నం దొరకాలి. అలాగే ప్రతి సిటిజన్స్ కి అన్ని విషయాల్లో ఈక్వల్ రైట్స్, ప్రతి సిటిజన్ కి అన్నిట్లో ఈక్వల్ వాల్యూ ఉండాలి. రైట్ టు ఓట్లో కానీ, ఈక్వల్ ఇన్ఫర్మేషన్ కానీ, బేసిక్ ఎడ్యుకేషన్, ఈక్వల్ రిసోర్స్ అన్నిట్లోనూ ఈక్వల్గా ఉన్నప్పుడు అది ట్రూ డెమోక్రసీ అవుతుంది. అయితే ఈ ఐడియల్స్ని అంటే సిద్ధాంతాలని ఒకవేళ సీరియస్గా తీసుకున్నట్టయితే ఆ కంట్రీకి అసలు డెమోక్రసీ అవసరం లేదు, లా తయారు చేయాల్సిన అవసరం కూడా లేదు. డెమోక్రసీ అనేది యాక్టివ్ పాలిటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యాక్టివ్గా ఉండాలంటే సిటిజన్స్ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ చూపించి దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అయితే మనం డెమోక్రసీ గురించి చదువుకుంటున్నాం. సో అందుకే మనం డెమోక్రసీ చదివేటప్పుడు పాలిటిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. అందుకోసమే డెమోక్రటిక్ పాలిటిక్స్ అనే ఈ టాపిక్స్ నేర్చుకుంటున్నాం.